చెప్పింది. రామ్మోహన్ గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఇంట్లో రోజు పూజ చేస్తున్నప్పుడు విడిగా గుడికి వెళ్ళడం దేనికి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. బాగుందండి. ఇంట్లోనే కూర్చుని ఉద్యోగాలు చేసే కొన్ని ఉన్నాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలా మంది ఇంట్లో కంప్యూటర్ ఆదివారం నాడు ఇంట్లో కూర్చుని ఉద్యోగం చేయొచ్చు. అమెరికాలో ఎక్కువ మంది ఇది 4వ మనువైన తామసుని యొక్క చరిత్ర. ఇక 5వ మనువు కథ చెబుతా విను అని మార్కండేయుడు క్రోష్టుకి అనే మహర్షికి చెప్పాడు. ధర్మపక్షులు జైమినికి చెబుతున్నాయి, నేను మీకు చెబుతున్నాను. ఈ 5వ మనువు పేరు రైవతుడు. ఈయన చరిత్ర చాలా గొప్పది. అందులో హాయిగా స్నానం చేసేవాడు. ఆ రోజు అనుకోకుండా సాయంకాలం సమయం అయింది, సంధ్యావందనం చేద్దాం అనుకున్నాడు. నదిలో స్నానం చేసి ఆ నదీ తీరంలో సంధ్యావందనం చేయడం చాలా మంచిది. అర్ఘ్యప్రదానం నదిలో నిలబడి, కంఠం వరకు నదిలో నిలబడి 2 చేతులతో అర్ఘ్యమిస్తే సూర్యుడు సంతోషిస్తాడు. అందుకే పూర్వకాలంలో నదుల్లోనే స్నానం చేసి వెంటనే అర్ఘ్యప్రదానం చేసేవారు. ఇందులో ఏది మార్కండేయ పురాణంలో దుర్గా సప్తశతి అని వస్తుంది. 8వ మనువు సావర్ణి మనువు కథది. ఆ 8వ మనువు కథ అంతా కూడా దుర్గా సప్తశతి అనే పేరుతో ఉంటుంది. ఆ దుర్గా సప్తశతి కంటి మీద రెప్ప వేయకుండా, చెవుల్లోకి ఇంకొక శబ్దం రానివ్వకుండా, మనస్సు చైత్యం అదో చాలా గొప్పది. ఈ కాళ్ళు మోకాళ్ళ దగ్గర ఒక గుజ్జు ఉంటుంది, మధ్య అంటారు సంస్కృతంలో. ఈ మధ్య లేకపోతే అవుతున్నమాట ఈ కాళ్ళు వంగవు, నొప్పులు వస్తాయి, చాలా బాధపడుతుంది. ఇందులోకి గుజ్జు వెళ్ళడానికి కొన్ని రకాలైనటువంటి మూలికల యొక్క పసరు పూసేవారట. అలా ఒక 3 నెలలు పూస్తే మళ్ళీ చతుష్పథమున సాధకులకి వ్యామోహం పోవాలంటే జపం చేయాలి. ఈ జపం చేసేటప్పుడు మొదట్లో ఏకాంత ప్రదేశాల్లో కూర్చోవాలట. నిప్పున్న చోట, పక్కన నిప్పుంది, అప్పుడు వీడు జపం చేయలేడు, అది కాలుతుంది కనుక. నీరు ప్రవహిస్తున్న చోట, నూతి దగ్గర, ఎందుకని నూతిలో నీళ్లు తోడుకోవడానికి వస్తారు, వీడు జపం చేయలేడు. అలాగే 10వది సూర్య భగవానుడి ప్రార్థన, ఆదిత్య స్తవం అని ఉంటుంది. ఆ ఆదిత్య స్తవం ప్రతిరోజు ఉదయం పూట 3 సార్లు చదువుకున్న వాళ్ళకి ఎటువంటి రోగాలున్నా పోవడం నేను చూశాను. ఆరోగ్యాన్ని తక్షణం ఇచ్చే స్తోత్రం అది. ఆ కథ మీరు వింటారు. రాజ్యవర్ధన చరిత్ర అని ఒక చరిత్ర వస్తుంది మనకి ఈ మార్కండేయ పురాణంలో. అందులో ప్రత్యేకంగా జడుడు వాళ్ళ నాన్నకి ఎందుకు చెబుతున్నాడు అంటే, 21 జన్మలు కాదు, 1000 జన్మలెత్తిన అనుభవించవలసిన కొన్ని కర్మలు ఈ నరక వర్ణన వినడం వల్ల తొలగిపోతాయి. అందుకని నరక వర్ణన వినాలి. వింటే కూడా మీకు అంతో ఎంతో భయం కలిగిందిగా. నిజానికి వినడం అనేది భూతయజ్ఞాలలో ఒకటైన అతిథి దేవోభవ అనేది వెళ్ళిపోయింది. అతిథిని పిలవడం మానేశాం, సాటి నరుణ్ణి. సరే, ఏదైనా వీలున్నంత వరకు ఈ యజ్ఞం అనేది సాగిస్తాం. అందుకని అప్పుడప్పుడు అన్నదానాలు వంక పెట్టి ఎవడో వాడికి భోజనం పెట్టాలి. ఎప్పుడో ఒకప్పుడు సాటి మానవుడికి అన్నం పెట్టని వాడు